నామినేషన్స్ లో ఎన్ని మాటలు అన్నా కూడా ఒక్క రోజు కూడా నా దగ్గర కూడా కనీసం వాళ్ళ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడు. సరే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి అనిపించిందేమో, సరే ఓకే ఓకే అని. అంత పేషెన్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ప్రతి దగ్గర హీస్ ట్రైంగ్ టు కన్వే గానీ ఎక్కడ గొడవ పడదాము లేకపోతే ఇంకోటి ఏదైనా చేద్దాం ఒకే మాట. నేను హౌస్ లో ఉన్న విషయం మర్చిపోతున్నాను, నేను మా ఇంట్లో ఎట్లుంటున్నాను అట్లే ఉండిపోయేవాడు. అండ్ హీ హాజ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళతో మంచి బాండింగ్ ఉండేది వాడికి. ప్రతి ఒక్కళ్ళతో వీళ్ళు వాళ్ళు అని కాదు, సంజన గారితో గానీ అండ్ ఇమ్ముతో అన్న అన్న అనే బాండింగ్ ఉంటది. అండ్ సంజన గారితో అక్క బాండింగ్ ఉంది. అండ్ బర్నీ గారితో యాజ్ అ కాంపిటీటర్ గా హీ హాజ్ అన్ బాండింగ్. అండ్ సుమనన్నకి అండ్ డెమాన్ కి కూడా మంచి బాండింగ్ ఉంటది. అండ్ తనుజ వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఆల్మోస్ట్ 4th వీక్ నుంచి వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. దే హ్యావ్ వెరీ క్యూట్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కళ్యాణ్ తో వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోరు కానీ అట్ ఎ పాయింట్ అంటే ఒక సైలెంట్ బ్రదర్స్ బాండింగ్ ఉంటది. అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరితో మేమిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం, తిట్టుకుంటూనే ఉంటాం. బట్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఇంకా ప్రతి ఒక్కరితో అంత మంచి బాండింగ్. నాకు కూడా అంత మంచి బాండింగ్ లేదు. ఐ హ్యావ్ ఓన్లీ విత్ కళ్యాణ్, ఇమ్ము, తనుజ అండ్ డెమాన్, సంజన గారితో కొంచెం అంతే తప్ప వీడికి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు హౌస్ లో వీడంటే పిచ్చిగా నచ్చుతారు. ఎందుకంటే అందరికి అంత బాగా వండి పెట్టేవాడు అండ్ టాస్క్ లో అంత బాగా ఆడేవాడు. అండ్ ఎవరి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడేవాడు కాదు. అండ్ హిస్ పేషెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఫేక్ గా అస్సలు లేడు. సో గైస్ ప్లీజ్ డు ఓట్ ఫర్ హిమ్. అండ్ పవన్ ఒక్కడికే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ యూట్యూబ్ లో చూసినా, ఇక్కడ చూసినా కూడా ఈ డజన్ హ్యావ్ ఒక్క సెలబ్రిటీస్ వచ్చి వాడి గురించి చెప్పడం కానీ ఏమీ లేదు. ఓన్లీ ఆడియన్స్ ఆర్ ది రియల్ గా ఆడియన్సే వాడికి సపోర్ట్ ఇప్పుడు. సో ప్లీజ్ గైస్ మీరు అందరూ డూ ఓట్ ఫర్ డెమాన్ పవన్ అండ్ ప్లీజ్ మనోడిని గెలిపిద్దాం అంతే. అలాగేనమ్మా, అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి